ప్రేక్షకులకి ఐన్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఆ, ఒకేసారి కేంద్ర రాష్ట్రాల్లో ఎన్నికలకి వెళ్ళాలి అన్న ఆలోచన విధానాన్ని గత 20 సంవత్సరాలుగా ఆ యొక్క ఆలోచన విధానం పునరుద్ధరించాలని చెప్పి 20 సంవత్సరాలుగా దేశంలో చర్చ జరుగుతుంది. పునరుద్ధరించడం ఎందుకన్నానంటే గతంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత 20 ఏళ్ల పాటు 1967 వరకు ఒకేసారి ఎన్నికలు జరిగింది. ఉదాహరణకి 1957లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు 7 రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలను రద్దు చేసి మరి ఒకేసారి ఎన్నికలకు వెళ్ళారు. ఉదాహరణకి మైసూరు, బీహార్, బాంబే, మెడ్రాస్, అలాగే పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. అంటే జంగ్లీ అన్నది ఒకేసారి ఎన్నికలు వెళ్ళటం అనేది ఒక స్ఫూర్తిగా మన రాజ్యాంగ నిర్మాతలు ఆలోచన విధానంతో వెళ్ళారు. ఇది భారతదేశానికి కొత్త కాదు, ప్రభుత్వాలు రద్దు చేసుకుని వెళ్ళారు. ఇది ముందు మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది అప్రజాస్వామికం కాదు, యాంటీ ఫెడరల్ స్ఫూర్తి విరుద్ధం కూడా కాదు. అలా అయితే మన ఫోర్ ఫాదర్స్ ఎందుకు పనిచేస్తారు? అయితే అప్పుడు చట్ట పద్ధతి లేదు, రాజ్యాంగ పద్ధతి లేదు ఆ అంశాన్ని. అయితే వాళ్ళు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత పరిణామాలు ఏమైందంటే ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయటం, రాష్ట్రపతి పాలన పెట్టడం, లేకపోతే మిత్రులు అన్నట్టు కొన్ని ప్రభుత్వాలు బర్తరఫ్ చేసుకొని ముందుకు ఎన్నికలు వెళ్ళటం వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయి. అందుకని 1999లో మొదటిసారిగా లా కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. మనం ఇలా చాలా దూరం వచ్చేసాము, వివిధ రాష్ట్రాల్లో వివిధ కేంద్ర ప్రభుత్వాల్లో ఇలా విడివిడిగా ఎన్నికలు పెట్టడం, దీనివల్ల నష్టపోతున్నాం, సమయం వృధా అవుతుంది, ధనం కూడా లూజ్ అయిపోతున్నాం, అలాగే మ్యాన్ పవర్ ఇబ్బంది పడుతున్నాం. అందుకని ఒకేసారి 1999లో ప్రతిపాదన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రూపంలో నివేదికలు వచ్చాయి. అలాగే 2015లో నివేదిక వచ్చింది, 2016లో మోడీ గారు లోక్సభలో మాట్లాడారు, 2018లో రామ్నాథ్ కోవింద్ గారు దీని మీద ప్రెసిడెంట్ గా పార్లమెంట్ లో మాట్లాడారు, 2019లో కూడా ఆల్ పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేసి అన్ని పార్టీలు పిలిచి అడగడం జరిగింది. దానిలో అప్పుడు సమాజ్వాదీ పార్టీ ఓకే అన్నారు, తృణమూల్ కాంగ్రెస్ ఓకే అన్నారు అప్పుడు మీటింగ్ లో. ఆ తర్వాత హై లెవెల్ కమిటీ 2023లో సెప్టెంబర్ లో హై లెవెల్ కమిటీ వేసి రామ్నాథ్ కోవింద్ చైర్మన్ గా పెట్టారు. వారు దేశవ్యాప్తంగా 191 రోజుల పాటు పర్యటించి 65 మీటింగ్లు పెట్టి అన్ని 62 రాజకీయ పార్టీలని అడిగితే దానిలో స్పందించిన రాజకీయ పార్టీలు 40 రాజకీయ పార్టీలు స్పందించి దానిలో 32 రాజకీయ పార్టీలు సమ్మతి ఓకే అని చెప్పాయి, 15 రాజకీయ పార్టీలు నాట్ ఓకే అన్నారు, మిగతాయి రెస్పాండ్ కాలేదు. ఇలా ఒక సమగ్ర నివేదిక 18,000 పేజీలు సమగ్ర నివేదికని మార్చి 2024లో సబ్మిట్ చేశారు రాష్ట్రపతి. ఆ తర్వాత మేము 2024 ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం, జనవరి ఎన్నికలు ఈ వచ్చే 5 టైంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం. అయితే దీన్ని కమిటీ నివేదికని ఇప్పుడు కేబినెట్ ముందు వచ్చింది. కేబినెట్ యాజ్ ఇట్ ఈజ్ ఆమోదించలేదు, కొన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి కేంద్ర రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిగే విధంగా దానికి ఆమోదం పొందారు, కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకి ఇప్పుడు వద్దని చెప్పేసి అది తీసుకోలేదు. సో రేపు సోమవారం పార్లమెంట్ ముందుకు రాబోతుంది బిల్లు. ఈ యొక్క దీని మీద చర్చ జరుగుతుంది. అయితే దీనిలో రాంగాల్లో ఇది అయిపోయేది కాదండి. ఇందాక మిత్రులు చెప్పిన మాట వాస్తవాలు. దీనిలో 2/3 మెజారిటీ ఉంటుంది. విస్తృతమైన మా ఉద్దేశం ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నా ఎవరు చెప్తున్నా దీని మీద విస్తృతమైన చర్చ కావాలి, అన్ని రాజకీయ పక్షాలతో సమానంగా మాట్లాడాలి, ప్రజల్లో చర్చ జరగాలి, ప్రజాభిప్రాయం కూడా తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ కూడా ప్రజాభిప్రాయం తీసుకుని 25,000 మంది ప్రజల నుంచి తీసుకున్నారు. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకున్నారు, ఫార్మర్ చీఫ్ హైకోర్టుని తీసుకున్నారు. రవికిరణ్ గారు, చెప్పండి. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు మీకు ఒక సబ్మిషన్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. వెంకటేశ్వర్లు గారు. సార్, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 18,000 పేజీలు ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారి కమిటీకి దాంట్లో ఒక ఫార్మాట్ కూడా మీ పేజీ వైజ్గా చూసుకుంటే ఏ ఫార్మాట్లో కూడా ఒక డేట్ మెన్షన్ చేయలేదు. 65 మీటింగ్లు కండక్ట్ చేసినామని చెప్పారు. వాళ్ళ కమిటీ మినిట్స్ కూడా వాళ్ళు కరెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది కూడా ఈనాడులో ప్రింట్ అయింది, సాక్షిలో ప్రింట్ అయింది. సమూలంగా స్పష్టంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కానీ పార్లమెంటరీ వ్యవస్థకు కానీ ఇవి చేయాలనేది క్వశ్చన్ వేయలే, నార్మల్ చెప్పారు. అక్కడ దాని మీద కొంచెం క్లారిటీ ఒపీనియన్ చెప్పారంట అంతే. ఇప్పుడు ఈనాడు పేపర్ లో సాక్షి పేపర్ ప్రామాణికంగా మనం తీసుకోకూడదండి. 18,000 పేజీలు చదివితే అర్థమవుతుంది. నేనైతే మొత్తం చదవలేదు, కదా రఫ్ గా అయితే నేను డౌన్లోడ్ చేసిన PDF ఆన్లైన్ ఉంది. వీక్షకులు ఎవరైనా డౌన్లోడ్ చేసి చెబితే మొత్తం వివరాలు ఉన్నాయి. దానిలో వాళ్ళు స్థూలంగా రాజ్యాంగ సవరణ కూడా ఎక్కడెక్కడ చేయాలని కూడా చెప్పారు. రాజ్యాంగ సవరణ 83, 172, 85, 174, 324 అలాగే 356 ఈ రాజ్యాంగ సవరణ కూడా చేయాలన్నారు. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు అంశాలు 50% రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలన్నారు. సో ఇవన్నీ ఒక బిల్లు రూపంలో పార్లమెంట్ ముందుకు రాబోతుంది. పార్లమెంట్ లో దాన్ని చర్చిస్తారు.
ఒకవేళ దాని సభ్యులందరూ జేపీసీకి వెళ్ళాలంటే జేపీసీకి వెళ్తారు. జేపీసీకి వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్రాలతో మళ్ళీ మాట్లాడతారు, అన్ని రాష్ట్రాలకు వస్తారు, అన్ని రాష్ట్రాల పార్టీలతో మాట్లాడతారు, స్పీకర్లతో మాట్లాడతారు, అభిప్రాయం తీసుకుంటారు. అది దాన్ని కొంచెం ఉంచొచ్చు, కొంచెం తీసేయచ్చు. మీరు అన్నట్టు ఈవీఎంలకి దాంట్లో ప్లేస్ లేదనుకుంటే దాన్ని ఇంక్రీజ్ చేస్తారు, తగ్గిస్తారు. ఎంత విషయం చర్చ జరుగుతుంది. రేపు మాపు అయిపోద్దు. పైకొచ్చి మనకి జనగణన ఒకటి ఉంది, అది అవ్వాలి. అలాగే అసెంబ్లీ పార్లమెంట్ పునర్వ్యవస్థీకరణ 2026లో చేయాలి, అది కూడా అవ్వాలి. అలాగే ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది, దాన్ని అమలు చేయాలి. ఎన్ని చేసుకుంటా వచ్చి ఎన్ని సమ్మితం చేసి ఇవన్నీ ఒక రూపం రావడానికి సమయం పడుతుంది. అందరి అభిప్రాయాలు తీసుకుంటూ చేస్తారు. ఇక్కడ ఎక్కడ తొందరపాటు చర్య ఉండదు. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయా, లేకపోతే 2028లో డిసెంబర్ తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, 2028 నవంబర్ లో ఉంటాయి. సో ఆ టైంలో వస్తారా, లేకపోతే ఇంకేం వస్తారా చూద్దాం. ఇది ఎందుకంటే ఒక ప్రక్రియ, దీంట్లో చర్చ జరగాలి, లోటుపాట్లు బయటకు రావాలి. దాని ముందే మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. రవికిరణ్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. అంటే ఇది దేశవ్యాప్తంగా జరగాల్సిన